హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 764కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు మన ఛానల్లో ఆల్రెడీ గివ్ అవేస్ అయితే రన్ అవుతున్నాయి అనమాట. 2 గివ్ అవేస్ అయితే ఉంటాయి. ఈ సండే లైవ్లో నేను ఈ గివ్ అవేస్ని అయితే నేను అనౌన్స్ చేస్తాను. ఒకటి యూట్యూబ్ నుంచి, ఇంకోటి ట్విట్టర్ నుంచి. యూట్యూబ్లో మీరు కామెంట్స్ చేస్తూ ఉండండి, వీడియోస్ పెట్టినప్పుడు దాన్ని లైక్ చేస్తూ ఉండండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ట్విట్టర్లో మనకి ఫాలో అవ్వండి. అలాగే అక్కడ నేను చేసే పోస్ట్ని లైక్ చేసి రీట్వీట్ అయితే చేయండి, అంటే షేర్ అయితే చేస్తూ ఉండండి. సో అక్కడ నుంచి నేనైతే పిక్ చేయడం జరుగుతుంది. కామెంట్ కూడా పెట్టాలనుకోండి ట్విట్టర్లో. సో ఇంకా అలాగే మనం లాస్ట్ టైం పంపించిన ఏవైతే గివ్ అవేస్ ఉన్నాయో అవి వాటికి తాలూకా ఇంకో ముగ్గురు అయితే రిసీవ్ చేసుకున్నట్టుగా ఫొటోస్ని అయితే పంపించారు. ఇంకా ముగ్గురు అయితే పంపించాల్సి ఉంది. మీరు కూడా రిసీవ్ చేసుకుంటే మీరు ఫొటోస్ దిగి నాకు ఈమెయిల్ అయితే చేయండి. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మన టాటా స్కై నుంచి. టాటా స్కై సెటప్ బాక్స్ అనేది ఇప్పుడు మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నట్టుగా టాటా స్కై అయితే కన్ఫర్మ్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా వీళ్ళు వచ్చరికి టెక్నిక్ కలర్ అని చెప్పి చైనీస్ సంబంధించిన ఒక కంపెనీతో పార్ట్నర్షిప్ కలుసుకొని వీళ్ళు ఇప్పుడు మనం వాడుతున్న ఏవైతే సెటప్ బాక్స్ ఉన్నాయో ఇవన్నీ చైనీస్ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. టెక్నిక్ కలర్ కంపెనీ ఇప్పుడు ఇండియాలోకి వచ్చి సో ఇక్కడే సెటప్ బాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే టైప్ అయితే మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. అతి త్వరలో మనకి సెటప్ బాక్స్ కూడా ఇంకా ఇండియాలో ఉంటుంది. ఓన్లీ టాటా స్కై అని కాదు, ఇంకా చాలా మనకి డిష్ అయితే కంపెనీస్ ఉన్నాయో సో సెటప్ బాక్స్లు అవన్నీ చాలా వరకు మనకి ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటారు చైనా నుంచి. మరి ఆ కంపెనీలు ఏం చేస్తాయి చూడాలి. సో త్రాజ్యం చూసుకుంటే మనకు OnePlus నుంచి OnePlus ఒక ఎంట్రీ లెవెల్ మొబైల్ మీద వర్క్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. దీనికి సంబంధించిన మోడల్ నెంబర్ కూడా మనకు బయటకు వచ్చింది. ఈ మొబైల్ని వీళ్ళు యూఎస్లో లాంచ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చింది. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.52 ఇంచెస్ అయితే ఉండబోతుంది. HD+ డిస్ప్లే, ఫుల్ HD అయితే కాదని తెలుస్తుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 64GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 4GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 460 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. రైట్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 10th అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. 6000 mAh బ్యాటరీతో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని వీళ్ళు అతి త్వరలో యూఎస్లో అయితే లాంచ్ చేయబోతున్నారట. ప్రైస్ కూడా 15,000 రూపాయలు దగ్గర ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. సో తెలిసిందే మనకి OnePlus తీసుకొస్తుంది అంటే ప్రైజెస్ అలాగే ఉంటాయి. యాక్చువల్గా ఈ స్పెసిఫికేషన్స్ పరంగా మనం చూసుకుంటే బిలో 10,000 ప్రైస్ ఉండాలి. బట్ ఒకసారికి ఇది OnePlus కాబట్టి ప్రైస్ ఆ రేంజ్లో ఉంది. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూస్తే రీసెంట్గా మనకి రియల్మీ C15 లాంచ్ చేసింది. సేమ్ ఇంచుమించు అవే స్పెసిఫికేషన్స్. బట్ ఒకసారికి ఒక కెమెరా తగ్గింది. అలాగే ప్రాసెసర్ అందులో ఒకసారికి మీడియాటెక్ Helio G35 ప్రాసెసర్ వాడితే ఇందులో స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. అంతే డిఫరెన్స్. సో రెండింటికి పేరెంట్ కంపెనీ ఒకటే BBK ఎలక్ట్రానిక్స్ అనమాట. అందువల్ల అదే మొబైల్ని వీళ్ళు ప్రాసెసర్ చేంజ్ చేసి ఒక కెమెరా పీకేసి సో యూఎస్లో లాంచ్ చేస్తున్నట్టున్నారు. ఒకవేళ మన ఇండియాలో లాంచ్ చేసినా ఇంచుమించు అదే ప్రైస్ ఉంటుంది. బట్ ఒకసారికి OnePlus ఒకటైతే గుర్తుంచుకోవాలి. OnePlusకి ఎంత డిమాండ్ ఉండడానికి యాపిల్ లాగా వీళ్ళు ఈ సంవత్సరానికి 1-2 డివైసులు తెచ్చేవాళ్ళు ఫస్ట్. తర్వాత దాన్ని 4గా మార్చారు. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు బడ్జెట్ మొబైల్స్లోను, మిడ్ రేంజ్ మొబైల్స్లోను, ఎంట్రీ లెవెల్ మొబైల్స్లోను దిగిపోతే ఆల్రెడీ మార్కెట్లో రన్ అవుతున్న బ్రాండ్స్. సో వాటికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఇక అలాగే మనకి OnePlus వాచ్ IMDA సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది. ఇక్కడ మోడల్ నెంబర్ అయితే స్పాట్ అయింది. వాచ్ ఏ రకంగా ఉంటుంది, డిజైన్ అయితే బయటికి రాలేదనుకోండి. సో వీళ్ళు 2015లోనే టీచ్ చేశారు మేము ఒక వాచ్ తీసుకొస్తామని. తర్వాత 2016లో వీళ్ళకు స్కెచ్ని కూడా అయితే రిలీజ్ చేశారు. సో మేము వచ్చేసరికి మార్కెట్లో మామూలుగా దిగం, ఒక రేంజ్లో దిగుతామని కూడా ఆ టైంలో అన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు వీళ్ళు 5 years అయితే గడిచిపోతున్నాయి. ఇప్పుడు వరకు వాచ్ని అయితే లాంచ్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ టీచ్ చేస్తున్నారు మేము అతి త్వరలో మళ్ళీ ఒక వాచ్ అయితే తీసుకొస్తామని. సో OnePlus వాచ్ తీసుకొస్తుందంటే ఈజీగా ఎంత లేదు, 25,000 నుంచి 30,000 రూపాయలు వాచ్ ఉంటుందని చెప్పి మీరు ఫిక్స్ అయిపోవాల్సిందే. ఎందుకంటే వీళ్ళసరికి యాపిల్కి అంటే పెద్ద బ్రాండ్లకి పోటీ పడుతున్నారు ఈ మధ్య. సో ఇంచుమించు అదే ప్రైస్ అయితే ఉంటుంది. ఇక ఈ OnePlus వాచ్ని వీళ్ళు OnePlus 8Tతో పాటు అంటే 8T సిరీస్ లైనప్ తీసుకొస్తారు కదా, దాంతో పాటు రిలీజ్ చేయొచ్చు, అంటే లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి రూమర్స్ అయితే ఉన్నాయి. ఇక అలాగే OnePlus నాట్ మొబైల్ బ్లూటూత్ ఇష్యూ ఉన్నట్టుగా చాలా మంది యూజర్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నారు. OnePlus ఫారంలోను, రెడిఫ్లోను, ట్విట్టర్లోను వీళ్ళైతే పోస్ట్ చేస్తున్నారు అనమాట. సో బ్లూటూత్తో కనెక్ట్ అయి ఉన్న ఏదైనా డివైస్, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కావచ్చు, టీవీకి కావచ్చు, లేకపోతే వాచ్ కావచ్చు, దేనికైనా కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయితే అయిపోతుందని చెప్పి చాలా మంది యూజర్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నారు. మరి OnePlus ఏం చేస్తో చూడాలి. ఇది సాఫ్ట్వేర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, అప్డేట్ ద్వారా ఏమైనా క్లియర్ చేస్తుందేమో. సో త్రాజ్యం చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 12 Pro Max ఈ మొబైల్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇప్పుడు మనకి ఆన్లైన్లో అయితే స్పాట్ అయినాయి. మనం అనుకున్నట్టుగానే ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.7 ఇంచెస్ అయితే ఉండబోతుంది. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన 11 Pro Maxతో కంపేర్ చేస్తే కొద్దిగా పెద్ద సైజ్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇందులో ఒకసారి మనకి 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్, అలాగే మనకి సెన్సార్లో చూసుకుంటే కెమెరా సెన్సార్లో లేడార్ సెన్సార్ను కూడా అయితే యూజ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇంకా ఈ మొబైల్ ప్రైస్ కూడా మనకి ఇక్కడ వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం చూస్తే అది ఎంతమంది తీసుకొచ్చిన 11 Pro Max ఇంచుమించు అదే ప్రైస్ అయితే ఉండొచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఇంకో చోట నుంచి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఈసారి ప్రైజెస్ ఎక్కువగానే ఉంటాయని చెప్పి తెలుస్తుంది. అలాగే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనం చూసినట్టయితే ఛార్జర్ అంటే ట్రావెల్ అడాప్టర్ కానీ, కేబుల్ కానీ, అలాగే మనకి ఇయర్ ఫోన్స్ కానీ ఉండవు అని చెప్పేసి మళ్ళీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో చూడాలి మరి యాపిల్ ఏం చేస్తుందో. చేసింది యాపిల్, తీసేయడం వీళ్ళకి ఏమి కొత్త కాదు.
పెంచడం కూడా వీళ్ళకి ఏం కొత్త కాదు. సో కావాల్సినవి తీసేసి రేటును మాత్రం పెంచే వీళ్ళు మార్కెట్లోకి తీసుకొస్తారు. ఇక అలాగే యాపిల్ నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ పేటెంట్ అయితే ఇప్పుడు బయటకు వచ్చిందనమాట. దీని ప్రకారం చూస్తే వీళ్ళు ఈసారి టచ్ సెన్సార్ని అయితే యూజ్ చేయబోతున్నట్టుగా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మామూలుగా వచ్చేసరికి వీళ్ళు ఫోర్స్ డిటెక్షన్ సెన్సార్ని అయితే యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఫింగర్ ప్రింట్కి వాడుతూ ఉంటారు కదా కెపాసిటివ్ సెన్సార్. సో ఆ సెన్సార్తో అయితే తీసుకురావచ్చు అని చెప్పి ఇక్కడ మనకి లీక్స్ అయితే వస్తున్నాయి. ఇక అలాగే యాపిల్ ఓన్ సెర్చ్ ఇంజిన్ మీద వర్క్ చేస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం ఉంది. ఐఫోన్ 12 తర్వాత వీళ్ళు తీసుకురాబోయే ఏవైతే డివైస్లు ఉన్నాయో సో అందులో వచ్చేసరికి మనకి ఈ యాపిల్ సెర్చ్ ఇంజిన్ అయితే చూడడానికి ఉంటుంది. ఇప్పటి వరకు మనం సెర్చ్ ఇంజిన్ అంటే గూగుల్ అయితే వాడుతుంటాం, కొంతమంది డగ్ గో ఏదో అది వాడుతుంటారు. సో ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఓన్ సెర్చ్ ఇంజిన్ అయితే తీసుకురాబోతున్నట్టుగా మనకి ఇక్కడ లీక్స్ అయితే వస్తున్నాయి. ఇంతకుముందు ఇలాగే వీళ్ళు గూగుల్ మీద అలిగి ఓన్ మ్యాప్స్ అయితే తెచ్చారు. బట్ వచ్చేసరికి ఆ మ్యాప్స్ ఎవరు వాడరు. ఇప్పటికీ యాపిల్ మొబైల్స్లో గూగుల్ మ్యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని అయితే వాడుతున్నారు. సో రేపు పొద్దున్న సెర్చ్ ఇంజిన్ తీసుకొచ్చిన అంతే. సో త్రాన్యం చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 ఈ మొబైల్ని వీళ్ళు అన్ప్యాకెడ్ ఈవెంట్ ఆగస్ట్ 5వ తారీఖున జరిగినప్పుడు దీన్ని కూడా అయితే అనౌన్స్ చేశారు. బట్ వచ్చేసరికి దీనికి సంబంధించిన ప్రైజ్ స్పెసిఫికేషన్స్ అన్ని ఇప్పటి వరకు వీళ్ళైతే తీసుకురాలేదు. ఇప్పుడు సెప్టెంబర్ 1వ తారీఖున వీళ్ళు అన్ప్యాకెడ్ ఈవెంట్ 2ని పార్ట్ 2 అయితే జరగబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. దీనికి సంబంధించి వీళ్ళు పోస్టర్లు కూడా అయితే రివీల్ చేశారు. అలాగే ప్రెస్ కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారు. సో ఇక్కడ వచ్చేసరికి ఈ ఫోల్డ్ 2కి సంబంధించిన ప్రైజ్ అలాగే స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ అయితే ఇక్కడ రివీల్ చేయబోతున్నట్టుగా అయితే సమాచారం ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించి మనకి గతంలోనే స్పెక్స్ అన్ని లీక్ అయితాయి, కానీ ఇక్కడ వచ్చేసరికి ప్రత్యేకించి వీళ్ళు కొన్ని ఫీచర్స్ అయితే హైలైట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో చూడాలి మరి ప్రైస్ ఎంత పెడతారు, ఎప్పటి నుంచి సేల్కి తీసుకొస్తారు అనేది. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ ఈ బడ్స్కి వచ్చేసరికి ఒక కొత్త అప్డేట్ అయితే రోల్ అవుట్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ అప్డేట్ ద్వారా మీకు స్టెబిలిటీ అనేది వీళ్ళు ఇంప్రూవ్ అయితే చేశారు. మీరు ఎవరైనా గెలాక్సీ బడ్స్ ప్లస్ లేటెస్ట్ అనమాట వాడుతున్నట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. సో త్రాన్యం చూసుకుంటే మనకి జెట్టి నుంచి జెట్టి A20 5G వేరియంట్ ఈ మొబైల్ని వీళ్ళు సెప్టెంబర్ 1వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇదే మొదటి మొబైల్ అని చెప్పాలి. ఓల్డ్లో వచ్చేసరికి అండర్ డిస్ప్లే కెమెరాతో వస్తున్న మొబైల్. ఇప్పుడు ఈ మొబైల్లోని అండర్ డిస్ప్లే కెమెరా ఏ రకంగా పనిచేస్తుంది అనేది వీళ్ళు అయితే రివీల్ చేశారు. అలాగే ఈ మొబైల్తో ఫ్రంట్ కెమెరాతో తీసిన ఒక పిక్చర్ను కూడా అయితే వీళ్ళు బయటకి అయితే తీసుకొచ్చారు. సో ఇది ఇలా ఉండగా ఇప్పుడు షౌమీ కూడా వీళ్ళు అండర్ డిస్ప్లే కెమెరా మీద వర్క్ చేస్తున్న సంగతి తెలుసు. షౌమీ ఒప్పో రెండు వర్క్ చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడో దీన్ని అయితే డెమో కూడా తీసుకొచ్చారు. బట్ ఒకసారి మార్కెట్లోకి దీన్ని సేల్కి అయితే తీసుకురాలేదు, అంటే కమర్షియల్గా వీళ్ళైతే తీసుకురాలేదు. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు థర్డ్ జనరేషన్ అండర్ డిస్ప్లే కెమెరాని సక్సెస్ఫుల్గా తయారు చేయగలిగామని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. వీటికి సంబంధించిన మాస్ ప్రొడక్షన్ అనేది వీళ్ళు నెక్స్ట్ ఇయర్ 2021లో అయితే స్టార్ట్ చేస్తామని చెప్పి షౌమీ అయితే చెప్తుంది. బాగుంది, చాలా చక్కగా అయితే డెవలప్ చేస్తుంది. బట్ వచ్చేసరికి ఫస్ట్ జనరేషన్ అండ్ సెకండ్ జనరేషన్ పరిస్థితి ఏంటి, వాటికి సంబంధించిన మొబైల్స్ మనకి ఇంకా రిలీజే కాలేదు. వీళ్ళు అప్పుడే థర్డ్ జనరేషన్ అంటున్నారు. అది థర్డ్ జనరేషన్ కాదేమో, ఫస్ట్ జనరేషన్ ఏమో, మనకి ఎలా తెలుస్తుంది. సో వీళ్ళు అవసరం అయితే 10th జనరేషన్ అని చెప్పి కూడా తీసుకురావచ్చు, మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం మార్కెట్లో వీటికి సంబంధించిన మొబైల్స్ అయితే మనం చూడలేదు. సో మనం ఫస్ట్ జనరేషన్ తీసుకొచ్చి తర్వాత సెకండ్ జనరేషన్ తీసుకొస్తే మనకు తెలుస్తుంది అనమాట వేరియేషన్. అబ్బా ఫస్ట్ జనరేషన్కి సెకండ్ జనరేషన్కి ఎంత వ్యత్యాసం ఉంది కెమెరాలో. సో లైట్ అనేది ఇంకా ఎక్కువగా లోపలికి వెళ్తుంది, కలర్స్ని ఇంకా రీప్రొడ్యూస్ చేయగలుగుతుందని మనకు తెలుస్తుంది. వీళ్ళు డైరెక్ట్గా థర్డ్ జనరేషన్ అని చెప్పి ఒక కెమెరాని తీసుకొచ్చేస్తే మనకి ఎలా తెలుస్తుంది. సో అదైతే వీళ్ళైతే ఆలోచించుకోవాలి. సో ఇంతకుముందు మనకి VGA కెమెరాలు ఉండే, తర్వాత వచ్చరికి మెగాపిక్సెల్లోకి మనకి ఇప్పుడు 108 మెగాపిక్సెల్ వరకు చూస్తున్నాం. సో మనకి డిఫరెన్స్ అయితే చూస్తున్నాం షార్ప్నెస్లో, కలర్స్లోను, అన్నిట్లోనూ. సో ఆ డిఫరెన్స్ మనకు తెలియాలంటే ఫస్ట్ జనరేషన్ ముందు రిలీజ్ చేయాలి. సో వీళ్ళు ఆ పని చేసిన తర్వాత థర్డ్ జనరేషన్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఇక అలాగే షామీ రీసెంట్గానే రెడ్మీ 9 అయితే లాంచ్ చేసింది. అది రెడ్మీ 9C వేరే కంట్రీలో లాంచ్ చేసింది, చైనాలో అనుకుంటా. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు రెడ్మీ 9 పేరు మీద ఇండియాలో లాంచ్ చేశారు. ఇంకా రెడ్మీ 9A ఇంకో మొబైల్ అయితే వీళ్ళ దగ్గర ఉంది. ఈ మొబైల్ని వీళ్ళు సెప్టెంబర్ 2న సో ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళైతే కన్ఫర్మ్ చేశారనమాట. సో ఇందులో సరికి మీడియాటెక్ హెలియో G25 ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేశారు. 9A పేరు మీదనే ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. సో మరి తెలిసిందే వీళ్ళు ప్రైస్ ఎంత లేదు, 8,000 రూపాయలు ప్రైస్ పెట్టేస్తారు. దీన్ని కూడా ప్రైస్ వచ్చేసరికి చాలా ఎక్కువలోనే తీసుకొస్తున్నారు ఈ మధ్య. వీళ్ళు ప్రైజెస్ విషయంలో కొంచెం ఒకసారి ఆలోచించాలి. సో త్రాన్యం చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ 7 అండ్ 7 Pro రెండు మొబైల్స్ ని సెప్టెంబర్ 3వ తారీఖున లాంచ్ చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ రోజు వచ్చేసరికి మాధవ్ ట్విట్టర్ లో ఒక పోస్ట్ అయితే చేశాడు. ఒక 10 సెకండ్స్ ఏమో అవి వీడియో క్లిప్ అయితే పెట్టాడు. ఇక్కడ వచ్చేసరికి తన చేతిలో రియల్మీ 7 అయితే కనిపిస్తుంది. అలాగే అందులో వచ్చేసరికి వీళ్ళు గేమ్ అయితే ఆడుతున్నారు. ఇందులో వచ్చేసరికి మీడియాటెక్ హెలియో G95 ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేస్తున్నారు. గేమ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. నేనైతే ఆల్రెడీ గేమ్స్ అయితే ఆడి చూశాను, బాగానే ఉంది. సో మన ఛానల్లో దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అనేది సెప్టెంబర్ 3వ తారీఖు అనేది వస్తుంది. అలాగే మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్ కూడా ఇప్పుడైతే మనకి రివీల్ అయినాయి అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు రివీల్ అయిన స్పెసిఫికేషన్ ఇందులో హైలైట్ ఏంటంటే ఈసారి వీళ్ళు సోనీ IMX682 ఈ సెన్సార్ని అయితే యూజ్ చేస్తున్నారు. సో కెమెరా క్వాలిటీ కూడా చాలా చక్కగా అయితే ఉండబోతుంది. సో వెయిట్ చేయండి, సెప్టెంబర్ 3వ తారీఖున మీకు మరిన్ని వివరాలు అయితే తెలుస్తాయి. సో త్రాన్యం చూసుకుంటే మనకు ఒప్పో నుంచి ఒక కొత్త పేటెంట్ అయితే బయటకు వచ్చిందనమాట. ఎక్స్టెంబుల్ డిస్ప్లేతో వీళ్ళు ఒక మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో
సో ఈ మొబైల్ చూడడానికి మనకి స్క్వేర్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తాం ఇలాగా డిస్ప్లే అయితే సాగుతుంది. అంత ముందున్న దాంతో కంపేర్ చేస్తే 80% డిస్ప్లే సైజ్ అయితే పెరుగుతుందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. సో ఈ పేటెంట్ని అయితే ఫైల్ చేసింది. మరి ఇది లైవ్లోకి వస్తుందా లేదని చూడాలి. ఇంత ముందు వచ్చేసరికి TCL కూడా ఇదే కైండ్ ఆఫ్ పేటెంట్ని అయితే ఫైల్ చేసింది. ఇప్పుడు వరకు TCL నుంచి అటువంటివి మొబైల్ అయితే రాలేదు. యాక్చువల్గా ఇది రోలబుల్తో అయితే వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం ఎక్స్పాండ్ చేస్తామో సో డిస్ప్లే లోపల ఉన్న డిస్ప్లే బయటకు వస్తుంది. మళ్ళీ మనం క్లోజ్ చేసినప్పుడు సో డిస్ప్లే లోపలికి వెళ్ళిపోతుంది. షట్టర్ టైప్ అనుకోవచ్చు అనమాట. షట్టర్ ఎలా అయితే రోల్ అవుతుంటుందో లోపల ఆ టైప్ అయితే ఈ టెక్నాలజీ అయితే ఉంటుంది. సో చూడాలి మరి ఈ టెక్నాలజీని ఎవరు ముందుగా తీసుకొస్తారనేది. సో అయితే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. మీ సలహా సందేహాలు కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.